ఈ ఈ శ్లోకంలో పరిచిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నాడు. ఏమంటే యశోద నందబాబులు ఎంత పుణ్యం చేసింటే, ఎన్ని వ్రతాలు చేసింటే, ఎన్ని తపస్సులు చేసింటే సాక్షాత్ భగవంతున్నే, దేవాదేవుని శ్రీకృష్ణ భగవంతున్నే తన కుమారునిగా వాళ్ళు లాలిస్తూ ప్రేమతో ఆయనతో ప్రేమతో సేవించినారు, ఎంత అదృష్టం చేసుకున్నారు అని ఇక్కడ పరిచిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నాడు. ఎందుకంటే ఎన్ని వ్రతాలు ఎన్ని తపస్సులు చేసిందో యశోదమాత, ఎందుకంటే ఆయన ఒక తనుపాలని శ్రీకృష్ణ భగవంతుడు తాగినాడు కాబట్టి. అంతటి ప్రేమ పరవస్థితిని బడిన నందేశుడు ఎట్టి పుణ్యం ఆచరించిరి. భాష్యం చతుర్విధ భజంతే మం జన సుకృతో అర్జన అని భగవద్గీత 7వ అధ్యాయం 16వ శ్లోకం తెలబడినది. సుకృతం పుణ్య పరిపాకము లేదా ఎవడనూ భగవత్ ఆశ్రమమును చేరుడు. 4 రకములకు సుకృతవంతులు అర్థో జీజసి అర్థార్థో జ్ఞానిచ శ్రీకృష్ణుని ఆశ్రయించరు. కానీ నంద యశోదలు వీరందరినీ అతిశ్రయించినట్లు ఇచ్చట మనకు కనబడును. అందువలన పరిచిత్ మహారాజు సహజముగా ఇంతటి పూర్ణత్వ స్థితి బడేటకు వీరు పూర్వజన్మలో ఎట్టి పుణ్యకర్మలని ఆచరించిరి అని ప్రశ్నించెను. యశోద నంద యశోదలు శ్రీకృష్ణుని తల్లిదండ్రులే అయినను యశోద నందున కన్నను మరింత భాగ్యవంతరాలు. ఏలనగా నందుడు ఒకప్పుడు కృష్ణునికి దూరముగా ఉండనేమో కానీ యశోద మాత్రము క్షణమైనను తన పుత్రునికి దూరం అవ్వలేదు. శ్రీకృష్ణుని యొక్క శశైవము, బాల్యము, యౌవనము వంటి అన్ని ప్రాయములలో ఆమె అతని చెంతనే నిలిచి ఉన్నది. పెద్దవాడైన పిమ్మట శ్రీకృష్ణుడు ఆమె ఒడిలో కూర్చుండెను కనుక యశోద యొక్క మహద్భాగ్యము అసమానమైనది. అందువలన పరిచిత్ మహారాజు సహజముగానే యశోదచ మహాభాగ్య అని ప్రశ్నించెను. ఇక్కడ పరిచిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అంటున్నాడు, స్వామి ఎంత పుణ్యం చేసుకుంటే యశోద యొక్క సన్నపాలు ఆ శ్రీకృష్ణ భగవానుడు తాగినాడని. ఇదే శ్లోకాన్ని ప్రభుపాద ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చతుర్విధ భజమం జన సుకృతార్జన అంటే కేవలము పుణ్యకర్మలు చేసిన వాళ్ళు మాత్రమే భగవంతుని ఆశ్రయిస్తారంట. వాళ్ళు 4 రకాలు అని చెప్పినాడు ఇక్కడ. ఎన్ని రకాలు ఆశ్రయించే వాళ్ళు? 4 రకాలు అంట. ఒకరు ఆర్తో అంటే ఎవరు? కష్టాల్లో ఉన్నవాడు. ఎవరికైతే కష్టాలు ఉంటావో వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మన ఇస్కాన్ టెంపుల్ ఉంది, ఎవరికైనా కష్టాలు ఉంటే ఇక్కడ భగవంతుని ముందు వచ్చి చెప్పుకుంటారు, స్వామి మాకు కష్టాలు ఉన్నవి, మా కష్టాలు నెరవేర్చండి అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కాబట్టే ఇక్కడికి వస్తున్నారు. రెండో రకం వారు జీజస్ అంటే తెలుసుకోవాలని ఇక్కడ వస్తారు. భగవంతుడు అంటే ఎవరు, ఆ దేవుడు అంటే ఎవరు, మనకి భగవంతునితో ఉన్న సంబంధం ఏమి అని తెలుసుకోవడానికి వస్తారు రెండో రకం వారు. తర్వాత ఆర్తత్తి అంటే ఈయన ఏదో ఒక వ్యాపారం పెట్టుకుని ఉంటాడు అనుకో, ఆ వ్యాపారం బాగా డెవలప్మెంట్ కావాలని, స్వామి నా వ్యాపారం బాగా జరిగింది, నీ కరణ ఉంది, నాకు వ్యాపారం అంటే నమ్మకం ఉండడానికి, నమ్మకం ఉంది కాబట్టే వీళ్ళు భగవంతుని ఆశ్రయిస్తారు. మరి జ్ఞాని అంటే ఎవరు? తెలుసుకోవాలా, ఆ భగవంతుని గురించి తెలుసుకోవాలని వస్తుంటారంట. ఈ విధంగా 4 రకాలుగా భక్తులు భగవంతుని ఆశ్రయిస్తారంట. మరి 4 రకాలైన వ్యక్తులు ఆశ్రయించరంట. మరి వాళ్ళు ఎవరు? దుర్మార్గులు, మూఢులు, అజ్ఞానులు, అహంకారం ఉన్న వాళ్ళు భగవంతుని ఆశ్రయించరంట. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ప్రభుపాద్, వీళ్ళు 4 భక్తులుగానే మనం పరిగణించాలి. ఎవరని? కష్టాల్లో ఉండి భగవంతుని
మందిరంకి వచ్చేవాళ్ళని, తెలుసుకోవాలని ఊలాట నుండి మందిరంకి వచ్చేవాళ్ళని, ఎవరైనా వ్యాపారం బాగా జరగాలని వచ్చే ఆ వ్యక్తులైనా సరే, ఎవరైనా జ్ఞానాన్ని తెలుసుకోవాలని వచ్చే వ్యక్తులు, వీళ్ళు భక్తులుగానే పరిగణించాలన్నా. మనం అంటే తెలుసుకోవాలంట. ఎందుకంటే నమ్మకం ఉంది కాబట్టే మన మందిరాలకు వస్తున్నారు, భగవంతుడు ఉన్నాడని నమ్ముతున్నారు కాబట్టి. అందుకే ఇక్కడ మరి ఈ నంద యశోదలు వీళ్ళని అతిశ్రయించినారంట. అంటే ఎలాగంటే ఈ నందబాబా యశోదమాత వాళ్ళకి ఏం కావాలో భగవంతుని నుంచి ప్రేమ. ఇప్పుడు వీళ్ళు నలుగురైతే ఏదో కోరికతో వస్తున్నారు, కానీ నంద యశోదమాతలు అలా కాదు, స్వయంగా భగవంతున్నే తన కుమారునిగా పెంచాలనుకున్నారు. అందుకే ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారంటే, ఎటువంటి పుణ్యకర్మలు ఆచరించరో, నిజంటే భగవంతుడు యశోదమాత ఒక్క ఒడిలో ఆయన కూర్చోవడం కానీ, ఆయన సన్నపాలు తాగడం కానీ, మరి తర్వాత యశోదమాత చేతితో తనలు తినడం కానీ, అంటే దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన చేతిలో ఆ విధంగా ఆడుకుంటున్నాడంటే ఆ యశోదమాత ఎంత పుణ్యం చేసిందని చెప్పి ఇక్కడ పరీక్షిత్ మహారాజు ఎంతో ఆచారానికి గురైనాడు అనమాట. ఎందుకంటే అందరికి రాదు ఆ అదృష్టము. మరి తర్వాత ఇక్కడ అంటున్నారు, ఏమంటున్నారంటే నందుని కన్నా యశోద ఎంతో అదృష్టవంతరాలంట. ఎందుకంటే యశోదమాత ఒక్క క్షణం కూడా భగవంతుని వదిలి ఉండేది కాదంట. అందుకే మనం ఎప్పుడైతే బృందావనంలో నందభవనం పోతామో అక్కడ మనం చూస్తుంటాము, ఏమంటే ప్రతిసారి కృష్ణుడు ఎప్పుడైతే ఆవులు మేపడానికి వనానికి పోతాడో, యశోదమాత నందభవనం అంటే చాలా ఎత్తులో ఉంటుంది భవనం. యశోదమాత వంట చేస్తూ పరిగెడుతూ మెట్లెక్కుతూ పైకి పోయి చూసేదంట, కృష్ణుడు ఉన్నాడా, ఆడుకుంటున్నాడా, లేదంటే దూరంగా ఉన్నాడా అని చెప్పి ప్రతిసారి యశోదమాత కిందికి పైకి పరిగెడుతుండేదంట. ఎందుకంటే భగవంతుని వదిలి ఒక క్షణంగానం కూడా యశోదమాత ఉండేది కాదనమాట. అందుకే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు బాల్యంలో అయినా సరే, యౌవనంలో అయినా సరే యశోదమాతని వదిలి ఉండలేదంట. మనం ఏమనుకుంటామంటే, ఎప్పుడైతే కృష్ణుడు బాల్యం వచ్చిందో, తర్వాత ఆ కూరుడు ఎప్పుడైతే మొదలుగా తీసుకొచ్చినాడో అప్పుడు యశోదమాతకి శ్రీకృష్ణ భగవానుడు దూరమైనాడు అనుకుంటాం. కానీ ప్రామాణికమైన మన శాస్త్రాలైనా సరే, మన మహాత్ముల గురువులైనా సరే ఏమని చెప్తారంటే, కృష్ణుడు బృందావనం వదిలి ఎక్కడ వెళ్ళలేదంట. బృందావనం వదిలి ఎక్కడ వదలలేదు. అందుకే ఈ కృష్ణుడు ఆ యశోదమాత ఇంట్లోనే ఉన్నాడని చెప్తుంటారు అన్నమాట గురువులు. అందుకే కృష్ణుని వదిలి ఒక క్షణం కూడా ఉండలేదు ఎవరు, యశోదమాత. 47వ శ్లోకం. పితరుణందా వినందత్వం కృష్ణాధారాభవాఖ్యేహితం గాయంతి ద్వపి కవయే యల్లోకా క్షమాలాపహం. శ్రీకృష్ణుడు దేవకి వాసుదేవులేడ మిగిల ప్రసన్నుడై వారికి పుత్రునిగా జన్మించినను ఉదారములకు శ్రీకృష్ణ బాల్యలీలను వారు చూడజాలకపోయిరి. అవి ఎంత మహత్పూర్ణములనగా వాని కీర్తనములు భౌతిక జగత్తు యొక్క కల్ముషములను నశింపజేయగలదు. కానీ నందయశోదలు ఆ లీలల వలనను పూర్ణ ఆనందమును అనుభవించిరి కనుక వారి స్థితి దేవకి వాసుదేవుల కన్నను ఉత్తమమైనది. భాష్యము. శ్రీకృష్ణుడు నిజముకు దేవకి గర్భమున జన్మించెను, కానీ జన్మించినంతనే అతడు యశోద గృహము చేరెను. దేవికి కృష్ణుని సన్నమైనను వసగలేదు. అందువలన పరీక్షిత్ ఆచార్య చకితుడయ్యను. సాధు పురుషులే నేటికి కీర్తింపబడినట్టి శ్రీకృష్ణ భగవానుని బాల్య లీలను పూర్తిగా అనుభవింపగలిగినంతటి భాగ్యశాలురుగా నంద యశోదలు ఎట్లా కాగలేరి. ఇంతటి మహోన్నత స్థితికి చేరటకు పూర్వము వారేమి చేసి ఉండేది. అందుకే ఇక్కడ మరి ఏమంటున్నాడంటే,
శ్రీకృష్ణుడు దేవకు వాసు మిగిలిన ప్రసన్నాయుడు వారు పుత్రునిగా జన్మించినాడంట. ఎవరు జన్మించినారు? ఆ భగవంతుడు. కానీ ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు జన్మించినాడు అప్పుడు ఏమైందంటే కటక చీకటిగా మారిపోయింది. ఎవడైతే కటక చీకటి మారిపోయిందో భగవంతుడు అవతరిస్తూ ఎలా అవతరించినాడు? శంకు చక్ర గదాపద్మ. ఆ విధంగా విష్ణు చతుర్భుజ రూపంతో దర్శనమిచ్చినాడు తల్లిదండ్రులకి. ఎందుకంటే అమ్మ నేను సాక్షాత్తు భగవంతుని నేను. అందుకే మరి తర్వాత చిన్ని కృష్ణగా మారిపోయినాడు భగవంతుడు. అందుకే ఎప్పుడైతే భగవంతుడు జన్మించినాడో ఏమైంది? అక్కడ కటక చీకటి అంతా మాయ కప్పేసిందంట. ఎవరికి స్పృహ లేదు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పినాడు తన తండ్రి అయిన వాసుదేవునికి, నన్ను తీసుకుపోయి నందగ్రామంలో అక్కడ యశోదమాత వద్ద వదిలిరా అని. అక్కడ మరి మాయాదేవి జన్మించింటుంది. ఆ మాయాదేవిని తీసుకొచ్చి మరి ఇక్కడ చెరసాలలో ఉంచాను. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ శ్రీకృష్ణ భగవాను బాల్యలీలను దేవకి వాసుదేవులు చూడలేకపోయినారంట. ఎందుకు? వాళ్ళు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు ఆ సమయంలో. అందుకే ఇక్కడ అంటున్నట్టు ఎంతటి అదృష్టం చేసుకున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులైనా సరే చూడలేకపోయినారు. కానీ యశోద నందబాబు మాత్రం పరిపూర్ణంగా ఆయన లీలలని ఆనందంతో అనుభవించినారంట. అందుకే మనం చూస్తాము కృష్ణ లీలలు ఎంత ఆనందాన్ని ఇస్తాయి. చూడండి, కృష్ణుడు ఎప్పుడైతే ఆ నందగ్రామానికి వచ్చినాడో అక్కడి నుంచి ఆయన లీలలు స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ ఆయన లీలలు ఎలా స్టార్ట్ అవుతాయి, తర్వాత ఆయనకి అభిషేకం చేస్తారు. ఆ తర్వాత 3 నెలలుగా ఉన్నప్పుడు ఎవరు వస్తారు ఆయన సంహరించడానికి? పూతన వస్తుంది. ఆ పూతన లీలలో కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. ఎందుకంటే సనుపాలు ఇచ్చి సంవరించాలన్నా ఆ పూతానికే భగవంతుడు పోస్ట్ ఇచ్చినాడు. అంటే భగవంతుడు ఎంత దయమేడు చూడండి. రాక్షసుల సైతం ఎవరైనా కానీ భగవంతుని దేశిస్తా కూడా వాళ్ళకి ఏమిస్తాడు? ముక్తిని ఇస్తాడనమాట. తర్వాత ఆ బాల్యలీలలో చూసిన తర్వాత మరి ఎవరు వచ్చినారు? శకటాసురుడు, తర్వాత అగాసురుడు, మనం చెప్పుకుంటూ పోతే బకాసురుడు. ఇట్లా భగవంతుని లీలలో ఏది చూసుకున్నా మనకి అద్భుతం. ఎందుకు అద్భుతం అంటే ఆనందాన్ని ఇచ్చేది ఏది? భగవంతుని లీలలే అంటే. ఎందుకంటే తవ కథామృతం తాప్త జీవనం కవి వివీడితం కల్మశాపహం శ్రవణ మంగళం శ్రీమదాదం గృహాంతమే భూరిదా జన. ఈ జగత్తులో నిజమైన పరిపూర్ణమైన ఆనందం ఏదన్నా ఉంది, కష్టాలు తీర్చేది ఏమన్నా ఉందంటే అది కేవలము భగవంతుని యొక్క లీలలే. మరి చాలామంది అడుగుతుంటారు, మరి భగవంతుడు సత్యయుగంలో అవతరించినాడు, త్రేతాయుగంలో అవతరించినాడు, ద్వాపరయుగంలో అవతరించినాడు, మరి ఈ కలియుగం ఇంకా అధర్మం పెరిగిపోయింది, ఎందుకు అవతరించడానికి? నిజంటే సత్యయుగంలో ఇంత అధర్మం లేదు. సత్యయుగంలో అధర్మం ఎంత ఉండేది? 25% అందులో. త్రేతాయుగంలో 50%, ద్వాపరయుగంలో 75%, కలియుగంలో 100% అంట. అందుకే కలియుగంలో ఎక్కడ చూసినా కొట్లాట్లో కలహాప్రియులు అంట. మరి ఇంత అధర్మం జరుగుతుందే, భగవంతుడు ప్రతి యుగంలో అవతరిస్తాడని చెప్పినాడు, మరి ఎందుకు అవతరించడు అని ఎవరైనా ప్రశ్న వేయచ్చు. అందుకే అవతరించినాడు భగవంతుడు. ఎలా? కలికాలే నామరూపే కృష్ణావతార్. అందుకే కృష్ణునికి కృష్ణ నామానికి ఎటువంటి భేదం లేదంట. మనం ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఆ భగవాన్ నామస్మరణ చేస్తుంటే భగవంతుడు ఎక్కడుంటాడు? పక్కనే తిష్టేసుకొని కూర్చుంటాడంట. అందుకే కలికాలంలో భగవంతుడు. అందుకే భగవంతుడు ఎంతో కరుణామయుడు, నామరూపంలో అవతరించినాడు.
అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే మనం పరిపూర్ణమైన ఆనందాన్ని అనుభవించాలంటే భగవంతుని నామస్మరణము చేయాలి. మరి ఇక్కడ అంటున్నాడు ఎంతటి అదృష్టవంతులు ఏం పుణ్యం చేస్తే వీళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకు ఒడిలో ఆడుకోగలిగినాడని ఇక్కడ పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతున్నాడు అన్నమాట. 40వ శ్లోకము. శ్రీ సుఖ ఉవాచ పలకండి. శ్రీ సుఖ ఉవాచ ద్రోణవసోనం ప్రవరో ధరయా భార్యయా సహ కర్ష్యమానే ఆదేశం బ్రాహ్మణ సమవాచ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. వసు శ్రేష్ఠగు ద్రోణుడు తన భార్యకు ధరతో కూడి ఆదేశపాలనము చేయటకు బ్రహ్మతో ఇట్లు పలికెను. భాష్యము. బ్రహ్మ సంహితము 5వ అధ్యాయం 37వ శ్లోకం నందు ఇట్లు చెప్పబడినది. ఆనంద చిన్మయ రస ప్రతిభావిత్వాపి సబీర్య ఏవా నిజరూపత్వయ కలాభి గోలోక యవానివ సత్య కిలాత్మభూత గోవిందం ఆది పురుషం తమహం భజామి. శ్రీకృష్ణుడు ఎచటావతరించినను సప్తర్షదులతో కూడి ఆరాధించను. ఈ పరిశుద్ధులు సామాన్య జీవులు కారు. శ్రీకృష్ణు లీలలు నిత్యమైనవి. దేవాదేవులకు శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు నిత్య పరిశుద్ధులతో కలిసి ఆరాధించను. కనుక నంద యశోదలు శ్రీకృష్ణుని నిత్య తల్లిదండ్రులు. దీని భావం ఏమనగా శ్రీకృష్ణుడు ఎప్పుడు అవతరించినను నంద యశోదలు దేవకి వాసుదేవులు అతని తల్లిదండ్రులాగా అవతరించరు. వారు శ్రీకృష్ణుని దేహాంశములే కానీ సామాన్య జీవులు కారు. పరీక్షిత్ మహారాజుకు ఈ విషయము చక్కగా తెలిపినను సాధన సిద్ధి ద్వారా సామాన్య మనిషికి ఇట్టి స్థితి చేరుటకు సాధ్యమేనా అని సుఖదేవ గోస్వామి వలన తెలుసుకొనుటకు ఉత్సాహపడెను. నిత్యసిద్ధి సాధన సిద్ధి అనొచ్చు 2 రకములుగా పూర్ణసిద్ధులు గలవు. నిత్యసిద్ధుడు శ్రీకృష్ణ భగవాన్ యొక్క నిత్య పార్షిదుడు శ్రీకృష్ణుడి అంశ కాగా సాధన సిద్ధుడు సామాన్య వ్యక్తి. పుణ్య కర్మ చరణముల ద్వారా విధి నియమములు యుక్త భక్తి యోగం ద్వారా అతడు ఆ స్థితికి చేరును. సామాన్య మానవుడు నంద యశోదర స్థితి పడేయగలడా అని తెలియగోరుటకు పరీక్షిత్ మహారాజు యొక్క ప్రశ్న యొక్క ఉద్దేశము. ఆ ప్రశ్నకు సుఖదేవ గోస్వామి ఇట్లు సమాధానం వసిగను. అందుకే ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు అడిగినాడో ఎంత అదృష్టం చేసుకున్నారు వాళ్ళు పూర్వజనంలో ఏమి చేశారంటే ఇక్కడ ఇప్పుడు సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే వాళ్ళు పూర్వజన్మల వాళ్ళు ఎవరు? వసుశ్రేష్ఠుడు ద్రోణుడు అంట. ఆయన భార్య ఎవరు? ధర. అంటే పూర్వజన్మలో ఈ నంద యశోదమాతలు ద్రోణుడు ధర అంట. అందుకే బ్రహ్మ సంహితలో ఏమని చెప్పినాడంటే ఇక్కడ శ్రీకృష్ణుతో ఎవరైతే ఈ లోకంలో భగవంతుడితో వస్తారో వాళ్ళు ఎవరు? సాక్షాత్ భగవంతుని యొక్క నిత్య పరిశుద్ధులు. అంటే సాక్షాత్ గోలోకధామంలో భగవంతుని తల్లిదండ్రులు దేవకి వాసుదేవులు నంద యశోదులు, ఆ గోలోకంలో లలిత విశాఖ అష్టసఖ్యలు, తర్వాత సుధాముడైనా సరే ఉజ్వలైనా సరే భగవంతుని యొక్క పార్షదులు అంటే ఎవరు? గోమాతలైనా సరే నిజాన్ని వీళ్ళు భగవంతుని యొక్క గోలోకధామంలో ఉన్న వాళ్ళు అంటారు. భగవంతుని యొక్క లోకంలో ఉన్న వాళ్ళు స్వయంగా ఈ లోకంలో అవతరిస్తారంట. అందుకే ఏమంటున్నారంటే భగవంతుడు ఈ లోకంలోనే కాదు, భగవంతుడు అన్ని లోకాల్లో అవతరిస్తాడు. నిజంటే మనకు తెలిసింది ఈ లోకం భూలోకం ఒకటి అనుకుంటాం, కానీ అంటే ఎన్నో బ్రహ్మాండ లోకాలు ఉన్నావంట. ఇప్పుడు సూర్యలోకంలో కూడా మనలాగా
జీవిస్తుంటారు, చంద్రలోకంలో కూడా జీవిస్తుంటారు. అలా ప్రతి లోకంలో భగవంతుడు ఎక్కడెక్కడ ఆ ధర్మము హెచ్చుగా పెరిగిపోతుందో అక్కడ ధర్మ రక్షణ కొరకు భగవంతుడు ఆయా లోకాల్లో అవతరిస్తాడు. కానీ ఏ లోకంలో అవతరించినా కూడా యశోద, నందబాబా పెంచిన తల్లిదండ్రులుగా, దేవకి వాసుదేవులు జన్మించిన తల్లిదండ్రులుగా భగవంతుడు ఏ లోకంలో ఏ లీల అవతారం చేసినా కూడా మరి ఆయన యొక్క పరిస్థితులతో సహా ఆ లోకంలో అవతరిస్తాడంట. అందుకే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది ఎవరికి? పరీక్షిత్ మహారాజుకి. మరి అటువంటి స్థితిని పొందాలంటే సామాన్యమైన జీవులకి సాధ్యమేనా అని. అందుకే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. 2 రకాలు ఉంటారంట. ఎన్ని రకాలు? 2 రకాలు చెప్పినాడు. ఒకటి నిత్యసిద్ధి. నిత్యసిద్ధి అంటే ఏమి? భగవంతుని యొక్క దేహాంశముల వల్ల, అంటే ఎప్పుడు ఆ భగవంతుని సేవిస్తూ ఉంటారు కాబట్టి. రెండవది వచ్చి సాధన సిద్ధి. సాధన సిద్ధి అంటే మన సామాన్య జీవులు. మనం కూడా ఆ విధంగా నందబాబా యశోదలాగా మనం కూడా ఆయన్ని ఒడలో కూర్చిపెట్టుకోవచ్చా, ఆయన మనం సనుభాలు ఇవ్వచ్చా అంటే అది సాధ్యమేనని ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. నిజమంటే భగవంతుని మనము తల్లిదండ్రులు కూడా ఆగా స్వీకరించవచ్చు, మన పుత్రుడుగా అనుకొని. మన పుత్రుడు కృష్ణ భగవంతుడు కూడా స్వీకరించవచ్చు. నిజమంటే ఒక భక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు భగవంతుని శ్రవణ కీర్తనలో నిమగ్నమయ్యేవాడు. సారిసారికి ఆయన ప్రవచనం చెప్తూ మధ్యలో లేస్తూ వెళ్ళిపోయేవాడు. వెళ్ళిపోయి ఇంట్లో పోయి నా కుమారుడు ఉన్నాడు, ఆయనకి నేను పనులు ఇవ్వాలా, ప్రసాదం పెట్టాలా అని చెప్పి ఆయన్ని పండబెట్టాలా అని చెప్పి ఆయన సారిసారికి పోతూ ప్రవచనం చెబుతూ వెళ్ళిపోయేవాడు అన్నమాట. ఈ విధంగా కొన్ని రోజులు సాగింది. తర్వాత ఆ భక్తుడు తన శరీరాన్ని వదిలేసినాడు. అప్పుడు ఊరంతా కలిసి ఆయన్ని ఆయన కుమారుడు ఉన్నాడు అంటే ఆయన కుమారుని ఎవరు చూడలేదంట. ఆయన కుమారుడు ఉండాలని చెప్పి ఆయన ఎప్పుడైతే కాలం అయిపోయినాడో అందరూ ఎదురు చూస్తున్నారంట. అప్పుడు సాక్షాత్ భగవంతుడు వచ్చి ఏం చేసినాడు? దహన సంస్కారాలు చేసినాడు. దహన సంస్కారాలు చేసినాడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాన్ని తల్లిదండ్రులుగా అంటే ఆయన పుత్రునిగా కూడా మనం ప్రేమించవచ్చు. నిజంగా అంటే భగవంతుని ఎలా ప్రేమించినా కూడా సరే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. మీకు ఇంకా అద్భుతంగా చెప్పాలంటే భగవంతుని అష్టైశ్వర్యాలతో సహా కూడా పూజించవచ్చు మనం. ఎలా అంటే ఒక భక్తుడు ఉండేవాడు, పేద బ్రాహ్మణుడు. ఆ పేద బ్రాహ్మణుడు ఆయన భగవంతున్నే బాగా దివ్యమైన మందిరం కట్టించి రత్న వైడూర్యాలతో ఆయన అలంకరించి మంచి ఆవు పాలతోన ఆవు నెయ్యితో ప్రసాదం చేసి భగవంతుని రకరకాలుగా ప్రసాదాలు తయారు చేసి నివేదించాలని ఆయన యొక్క ఆశ. కానీ ఆయన పేద బ్రాహ్మణుడే. మరి నా కోరిక నెరవేరుతుందా అని చెప్పి ఆయన ఎప్పుడు బాధపడుతుండేవాడు. ఒకసారి ఒక ప్రవచనంలో విన్నాడు, వాళ్ళ గురు మహారాజ్ చెప్పినాడు ఏమని? భగవంతుని అష్ట ఐశ్వర్యాలతో సహా పూజించవచ్చు. ఎలా అంటే ధ్యానంలో ఉంటే కూడా సరే, ధ్యానంలో కూడా ఒక మందిరాన్ని నిర్మించుకోవచ్చు, అక్కడ ఒక డీటి పెట్టుకోవచ్చు, సుందరమైన రాధాకృష్ణ అర్చనమూర్తుల్ని మనం అద్భుతంగా సేవించవచ్చు అని. మరి ఆ బ్రాహ్మణుడు ఏం చేసినాడు? నా కోరిక ఇన్ని రోజులు నెరవేరిందని చెప్పి ఆయన ఏం చేసేవాడు? ప్రతిరోజు గంగా తటమును పోయి సంధ్యావందనం చేస్తూ ధ్యానంలో ఉంటూ ఆయన ఏం చేసినాడు? అద్భుతమైన ఒక బ్రహ్మాండం సుందరమైన మందిరాన్ని నిర్మించుకొని అక్కడ రాధాకృష్ణుల్ని ప్రతిష్ఠించుకొని అంగరంగ వైభవంగా వజ్ర వైడూర్యాలను ఆయన ధరింపజేసి, సుందరమైన బట్టలు ధరింపజేసి రకరకాల పూమాలతో సేవించడం మొదలుపెట్టినాడు. తర్వాత భగవంతునికి ప్రసాదం అర్పిస్తూ టైంన ప్రసాదాన్ని తయారు చేస్తూ భగవంతుని నివేదించేవాడు. ఆ విధంగా ఆయన ధ్యానంలో నివేదించిన తర్వాత మరి మందిరాన్ని క్లోజ్ అంటే మందిరాన్ని ముచ్చి మనము 12 గంటలకు క్లోజ్ చేస్తాం. 12:30 ప్రభు ఇక్కడ ఆదాయం క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోయేవాడు అనమాట. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఒకరోజు ఏమైందంటే సేమ్
అదే రోజు గంగా తటంలో స్నానం చేసి సంధ్యావందనం చేసి మరి ధ్యానంలో వెళ్ళిపోయినాడు. మరి మందిరాన్ని తెరిచినాడు, భగవంతుని అలంకరించినాడు, అర్చించినాడు, పూజ చేసినాడు, కీర్తన చేసినాడు, నృత్యం చేసినాడు. తర్వాత ఆనందంలో ఏమైంది, ప్రసాదం భగవంతుని పెట్టాలి కదా, ఆ ప్రసాదం టైం అనేది కొద్దిగా మర్చిపోయినాడు. ఆయన మర్చిపోయి గుర్తుకొచ్చింది, అరే ఇప్పుడు భోగు అర్పించాలి భగవంతునికి, టైం అయింది అని చెప్పి గబగబా వెళ్ళి పోయి ఆయన ప్రసాదాన్ని తయారు చేస్తున్నాడు. ఎక్కడ ప్రసాదం చేసినాడో ఇక్కడ ఆఫరింగ్ మనకు ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైంలో భగవంతునికి మన ప్రసాదాన్ని నివేదించాలి. మరి అప్పుడు ఏమైంది, భగవంతుని నివేదించాలనుకొని ఆయన టైం అయిపోతుందని చెప్పి వేడి వేడి పాయసాన్ని తయారు చేసి కిందకి దించేసినాడు. ఎప్పుడైతే దించేసినాడో ఏమైంది, చల్లగా చేయాలి, మన భగవంతుడు వేడి వేడిది పెట్టరాదు ఎప్పుడైనా సరే. అప్పుడు చల్లగా అయిందా లేదని చెప్పి తన ఒక్క వేలని ఆ వేడి వేడి పాయసంలో ముంచినాడు. అప్పుడు ఏమైంది, ఆయన చెయ్యి కాలింది. నిజమంటే ఆయన ధ్యానంలో కదా ఇవల్ల చేస్తున్నాడు, భగవంతుని పూజిస్తున్నాడు కదా. ఎప్పుడైతే ఇక్కడ రియల్ చెయ్యి కాలింది, ఏలు ధ్యానం ఏమైపోయింది, ఏలు మంటలేస్తే ఎవడైతే ధ్యానం లేచి చూసి ఆయన ఈ చెయ్యి బొబ్బులు పోయిందని బాధపడుతున్నాడు. అక్కడ భగవంతుడు గోలోక దాంట్లో నవ్వుతున్నాడంట. భగవంతుడు నవ్వుతున్నాడంట. అప్పుడు అక్కడున్న రాధారాణి, స్వామి మీ నవ్వు కారణం ఏమంటే, ఏమి లేదు, నా భక్తుడు ఆయనకి బీద బ్రాహ్మణుడు కానీ నన్ను అంగరంగ వైభవంగా అష్టైశ్వర్యాలతో పూజించాలా, దివ్యమైన మందిరం కట్టాని ఆయన ఒక కోరిక. కానీ ఆయన ఇవల్ల ఆయన ధనం లేదు కాబట్టి ప్రతిరోజు ఆయన ధ్యానంలోనే నాకు దివ్య సుందరం మందిరాన్ని కట్టించినాడు. అక్కడ నిత్యం అలంకారంతో నృత్యముతోన ప్రతిరోజు రుచికరమైన ప్రసాదాన్ని వడ్డిస్తుండేవాడు. ఈరోజు ఏమైందంటే ఆ చక్కెర పొంగలి చాలా వేడిగా ఉంది, ప్రసాదం ఆఫరింగ్ టైం అవుతుందని ఆయన ఏం చేసినాడు, ఏలు అద్దినాడు, ఆయన చెయ్యి ఇప్పుడు కాలింది. అంటే అటువంటి మహాభక్తులు కూడా ఉన్నారా స్వామి అంటే, ఉన్నారంటే అప్పుడు ఆ చేత భగవంతుడే వచ్చినాడు అనమాట. ఆ రాధారాణితో సహా అంటే భగవంతుడిని చూడడానికి భక్తులు వచ్చినాడు. మరి తర్వాత ఆయన్ని తీసుకున్న పోయినారు అక్కడ గోలోకదాం. అంటే చూడండి భగవంతుడు ఎంత దయమయుడు, ఎంత కరుణామయుడు. మనం ఏ విధంగా పూజించినా ఏ విధంగా సేవించినా భగవంతుడు మన మీద దయ తలుస్తాడు. అందుకే భగవంతుడు ఎంత దయమయుడు అంటే మనం ప్రతిరోజు చేస్తాం, ఏ కృష్ణ కరుణా సింధు దీనాబంధు, ఎంత కరుణామయుడు. కృష్ణ రామ గోవింద అని పలికితే చాలంట భగవంతుడు పరిగెత్తుకొస్తాడు. అంత కరుణామయుడు జగత్తులో ఎవరు లేరు. ఎంత కరుణామయుడు, దీనల్ని ఎంత కరుణ చూడండి భగవంతుడు. దీనలన్నా నిజంటే మనం ఈ జగత్తులో ఉన్న భగవంతుని ద్వేషించే వాళ్ళకు కూడా కరుణ చూపించేవాడు ఎవరు, భగవంతుడు. అందుకే భగవంతుని మించిన కరుణామయులు, భగవంతుని మించిన దయమయులు ఈ జగత్తులో ఎవ్వరూ లేరు. అందుకే మనం ప్రతిరోజు మనం ఏం చేయాలా, శరణాగతి అయితే చాలు. మనం ఏం చేయాలా, శరణాగతి. రెండవది ఏది, ప్రేమతో పూజించాలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యశోదమాత ఓసారి ఏమైందంటే, కృష్ణుడు యశోదమాత ఒక వెన్న కుండని పగలగొట్టేసినాడు. ఎవడైతే పగలగొట్టి యశోదమాత ఇంట్లో ఉన్న వెన్నతో నిండిన కుండలల్లా తీసుకొని ఆయన అంతా కోతలికి బంచేసినాడంట వెన్నని. ఎవడైతే ఇక్కడ వెన్న కుండ పగలగొట్టినాడు, ఆ మధ్య కుండని యశోదమాతకి తీవ్రమైన బాధ అనిపించిందంట, తీవ్రమైన కోపం వచ్చిందంట. ఎప్పుడు ఏం చేసింది, ఎలాగైనా సరే కృష్ణ ఈరోజు వదలరాదు, గట్టిగా దండించాలా అని చెప్పి ఏం చేసింది, ఒక కర్ర తీసుకునింది. అప్పుడు కృష్ణునికి అర్థమైపోయింది, యశోదమాత నన్ను దండిస్తుందని చెప్పి ఆయన ఏం చేసినాడు, పోయి ఒక మూల పోయి ఆయన దాపెట్టుకున్నాడు అనమాట. ఆవిడ యశోదమాత ఆయన ఒక ఎట్లా అంటే, ఇక్కడ వెన్నకుండ వాళ్ళు కొట్టినాడు కదా, మజ్జిగ మనం వెన్న జిలికేటప్పుడు మజ్జిగ ఉంటుంది కదా, ఆయన ఒక చిన్న అర్జలో ఏమైనావే ఆయన పట్టించినాం అనమాట. ఎందుకంటే ఆయన అడుగులేస్తుంటే యశోదమాత చూస్తూ పోయింది. ఎక్కడైతే ఆయన అక్కడ దాపెట్టుకున్నాడో ఏమైంది, యశోదమాత పసిగట్టింది. కృష్ణుడు ఏం చేసినాడు,
పరిగెత్తినప్పుడు ఏమైంది? యశోదమాత కూడా పరిగెత్తింది, కృష్ణుడు పరిగెడుతున్నాడు, యశోదమాత పరిగెడుతున్నాడు. కానీ ఇక్కడ ఈ దృశ్యం ఎలా ఉందంటే కృష్ణుడు అలా దొరుకుతున్నాడు అనే సమయంలో అలా ముందుకు పోతుంటాడు. అట్లా పరిగెత్తి లాస్ట్కి ఏమవుతుంది? యశోదమాత అలిసిపోతుంది. ఎప్పుడైతే అలిసిపోతుందో కృష్ణుడు గ్రహిస్తాడు, అమ్మకి ఇంకా అలిసిపోయింది, ఇంకెక్కువ పరిగెత్తిస్తే అమ్మ సుర తప్పిపోతుంది అని చెప్పి అప్పుడు ఏమవుతాడు? కృష్ణుడు పరిగెత్తడం ఆపేసినాడు. అప్పుడు ఏమైంది? యశోదమాత ఏం చేసింది? కృష్ణుడిని చాలా కోపంతో ఉంది కదా, తీసుకొని ఆయన రోలకి బంధించాలనుకునింది. ఆయన అల్లరి ఎక్కువ చేస్తున్నాడని. అప్పుడు ఏమైంది? ఎప్పుడైతే యశోదమాత కృష్ణుని బంధించాలంటే ఒక 2 ఇంచులు తక్కువ వచ్చేదంట. 2 ఇంచులు 2 ఇంచులు తాడు తక్కువ వచ్చేది. మరి అప్పుడు యశోదమాత ఎలాగైనా సరే ఈరోజు బంధించాలా కృష్ణుడిని మనం, ఎందుకంటే ఆయన అల్లరి ఎక్కువైపోయింది, ఈరోజు ఆయన గట్టి దండించాలని చెప్పి మరి ఇంకొక తాడు తీసుకొని 2 గంట వేసింది, మరి బంధించడానికి ప్రయత్నం చేసింది. మరి అప్పుడు ఎన్ని అంగళాలు తక్కువ వచ్చినవి? 2 ఇంచులు. అలా ఇంట్లో ఉన్న తాడులైనా సరే కట్టి అలిసిపోయింది. ఆయన 2 ఇంచులు తక్కువ. లాస్ట్కి పక్కన్న గోపికలతో కూడా మీ ఇంట్లో తాళ్ళదే అంటే ఆ తాళ్ళతో కూడా కృష్ణుని బంధించడానికి ప్రయత్నం చేస్తే ఏమైంది? 2 ఇంచులు. అదే ఈ 2 అంగళాలు ఎందుకు తక్కువ వస్తావంటే భగవంతుని బంధించాలంటే ఎవరితో కాదంట. ఎందుకంటే భగవంతుని మించిన శక్తివంతుడు ఈ జగత్తులో ఎవరు లేరు. భగవంతుని ఓడించాలన్నా భగవంతుని బంధించాలంటే ఎవరి తరము కాదు. మరి భగవంతుని బంధించాలంటే మనది ఏముండాలా? ప్రేమ, శరణాగతి. అందుకే ఇక్కడ ప్రేమతో భగవంతుని లాలించేది కాబట్టి, చనుపాలిచ్చేది కాబట్టి ఆ ప్రేమకి ఏమైనాడు? భగవంతుడు శరణాగతి అయినాడు. అప్పుడు యశోదమాత ఏం చేసింది? కృష్ణున్నే బంధించింది. అందుకే భగవంతుని బంధించాలంటే ఏం కావాలో మనద్దా? ప్రేమ ఉండాలి. ప్రేమతో భగవంతుడు ఉన్నాడని మనం నమ్మల్లా. ఆ నమ్మకం ఉన్నప్పుడే భగవంతుని మనము బంధిస్తాము. అదే ప్రేమ లేదనుకో, నువ్వు ఎంత కఠోర తపస్సులు చేసినా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా, ఎంత ధ్యానం చేసినా భగవంతుడు మనము బంధించలేము. భగవంతుడు మనకి అర్థము కాదు. అందుకే ప్రభుపాద వారు ఒక కథ చెప్పినారు, విశ్వాసం అంటే అలా ఉండాలని, నమ్మకం అంటే అలా ఉండాలని. ఒక ఊరిలో ఒక వేద పండితుడు ఉండేవాడు. అదే ఊరిలో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఉండేవాడు అన్నమాట. ఓసారి నారదముని వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినాడంట. ఎప్పుడైతే ఈ వేద పండితుడు ఏం చేసినాడు? ఆయన్నే నమస్కారం చేసినాడు. స్వామి మీరు ఎక్కడి నుంచి రాక అన్నాడు. అప్పుడు నారదముని అన్నాడు, నేను వైకుంఠం నుండి వస్తున్నానని. స్వామి నాకు ఎప్పుడు మోక్షం కలుగుతుంది, నేను ఎప్పుడు భగవంతుని చేరుకుంటాను స్వామి, ఇది ఒకసారి మీరు వైకుంఠానికి పోతే తిరిగి వచ్చేటప్పుడు నాకు చెప్పండి స్వామి అన్నాడు. సరేలే అన్నాడు. మరి అలా ముందు పోతే అక్కడ చెప్పులు కుట్టుకున్న ఆ వ్యక్తి ఆయనకి కనపడినాడు. ఆయన కూడా నారదుని సాష్టంగా నమస్కారం చేసినాడు. స్వామి ఎక్కడి నుండి రాకంటే నేను వైకుంఠం నుండి వస్తానన్నాడు. ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి కూడా అన్నాడు, స్వామి నాకు కూడా మోక్షం ఎప్పుడు వస్తుంది, నేను భగవంతుని ఎప్పుడు చేరుకుంటాను. అప్పుడు సర్లని చెప్పి నారదముని వైకుంఠం పోయినాడు. నారాయణ నారాయణ అనుకుంటా. అక్కడ వైకుంఠంలో ప్రభు అడుగుతున్నాడు, నారదా ఎక్కడి నుండి రాకంటే స్వామి భూలోకం నుండి వస్తున్నాను. మరి భూలోకం ఒక విశేషాలు ఏమి అంటే, స్వామి నీకు తెలియంది ఏముంది, అంత తెలుసు, అయినా చెప్తాను స్వామి అక్కడ విశేషాలు ఏమంటే, ఒక వేద పండితుడు ఒక చెప్పులు కుట్టుకున్న వ్యక్తి ఎదురువన్నారు. వాళ్ళు ఎప్పుడు నిన్ను చేరుకుంటారు, ఎప్పుడు వాళ్ళకు మోక్షం వస్తుంది అడగమన్నారు స్వామి అన్నాడు. అప్పుడు భగవంతుడు అన్నాడు ఏమని, నారదా ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఎప్పుడైతే దేహాన్ని చలిస్తాడో, శరీరాన్ని వదిలేస్తాడో వెంబడే నా లోకానికి వచ్చేస్తాడని. ఇక్కడ నారదుని ఆశ్చర్యం అన్నాడు, స్వామి చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఈ జన్మలో రావడమేమి, మరి వేద పండితుడు ఎప్పుడు వస్తాడంటే ఆయన ఇంకా కొన్ని జన్మలు కావాలా అన్నాడు. స్వామి నాకు అర్థం కాలేదు, వేద పండితుడు అని ఎవరిని అంటాము? వేదాలనే అన్నీ తెలిసిన వాడిని ఏమంటాం మనము?
వేద పండితుడు అంటాం. మరి చెప్పులు కుట్టుకునే వ్యక్తిని ఎవరైనా పండితులు అంటాం, అంత తెలుసు అంటామా? అంత జ్ఞానం తెలిసినాడు అనుకుంటామా? ఎవరు అనుకోండి. అందుకే స్వామి నాకు అర్థం కావడం లేదు ఏది అంటే అప్పుడు అన్నాడంట. ఏమన్నాడంటే, నారదా, వాళ్ళకి నా మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత ప్రేమ ఉందో నువ్వు తెలుసుకోవాలంటే ఒక పని చేయాలా, నీకే అర్థమవుతుంది అన్నాడు. ఏమంటే ఏం లేదు, ఎప్పుడైతే నువ్వు భూలోకానికి పోతావో వాళ్ళకి ఎదురు అన్నప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న అడుగుతారండి, దేవుడు ఏం చేస్తుండే అంటే నువ్వేం చేయాలా, సూది రంధ్రంలో ఏనుగును దూరుస్తుండే అని చెప్పాలి. అంతే నువ్వు. వాళ్ళ యొక్క నమ్మకము, వాళ్ళ యొక్క భక్తి నీకు అర్థమైపోతుంది. సర్లే అని చెప్పి మరి వైకుంఠం నుండి భూలోకానికి వచ్చిన ఎవరు, నారదముని. మరి ఆ వేద పండితుడు ఆయనకి ఎదురవన్నాడు. ఎదురవన్నప్పుడు, స్వామి దేవుడు ఏం చేస్తుండే అని అడిగినాడు. అప్పుడు ఏమన్నాడు, భగవంతుడు ఏమని చెప్పమన్నాడు ఆయనకి, సూది రంధ్రంలోన ఏనుగును దులుస్తుండే అని. ఎవడైతే ఈ మాట చెప్పినాడో ఈ వేద పండితుడు చాలా సీరియస్ అయినాడంట. ఎన్నో వేదాలు చదివినాను, ఎంతో జ్ఞానం సంపాదించినాను, కానీ ఎక్కడైనా సరే సూది రంధ్రంలో ఏనుగు దొరుకుతుందని నేను ఎక్కడ వినలేదు, నేను నమ్మను అన్నాడంట. నేను నమ్మను, ఎందుకంటే సూదిలోకి జల్లి దారమే దూరదు, అట్లా ఏనుగు ఎట్లా దూరుతుంది స్వామి అంటే, నువ్వు నన్ను భ్రమపూరి చేస్తున్నావు, అది సాధ్యం కాదనేసినాడంట. అది సాధ్యం కాదనేసినాడు. మరి సర్లే అని చెప్పి మరి ముందు పోతుంటే అప్పుడు ఆ చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఎదురువన్నాడు. మరి స్వామిని చూసి సాష్టాంగ నమస్కారం చేసినాడు. మరి ఆయన కూడా అదే ప్రశ్న, స్వామి దేవుడు ఏం చేస్తుండే. మరి అప్పుడు ఏమన్నాడు నారదముని, సూది రంధ్రంలోకి ఏనుగు దూరుస్తుండే. అప్పుడు ఆయన ఎంతో ఆనందం తన్మయం చెందుతూ ఆయన కణంలోంటి అశ్రువులు కారణమంట. నిజాంటే మనకి బాధ వచ్చిన ఏడుపు వస్తుంది, ఆనందం ఎక్కువైనా కూడా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అవి ఆనంద బస్పాలు అంటామన్నమాట. ఆనంద బస్పాలతో నా స్వామి అనుకుంటే ఏమన్నా చేయగలడు అని ఎంతో ఆనందంతో ఆయన ఆనందపడిపోయినాడంట. అప్పుడు నారదుని అడిగినాడంట, అవి వేద పండితుడు నమ్మలేదు, సూది రంధ్రంలోకి ఏనుగు దూరుస్తుందంటే నువ్వు ఎలా నమ్మినావు నాకు అర్థమయ్యేటట్టు చెప్పు అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఇదేం పెద్ద సమస్య స్వామి, చాలా సింపుల్ అన్నాడు అనమాట. ఎలాగా అన్నాడు అంటే అప్పుడు అన్నాడు అనమాట, నేను కూర్చొని నిన్ను చెప్పులు కుట్టేది ఎక్కడ స్వామి, ఈ చెట్టు ఏది, ఇది మర్రి చెట్టు. మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంటుంది చూసినారా, కొర్ర గింజ అంత ఉంటుంది, కొర్ర గింజ అంతా రాగి గింజ అంత ఉంటుంది. చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, మర్రి చెట్టు పెరుగుతూ ఆ ఊడలు కూడా భూమిలో పోతాం. మరి అట్లా చెట్టు పెరుగుతూ మనం అడవిలో పోతే ఒక 5-6 కిలోమీటర్లు కూడా ఉంటామంట ఊడలు. మరి విత్తనం ఎంత ఉంటుంది, చిన్న కొర్ర గింజంత సైజు. మీకు ఇంకా అర్థం కావాలంటే ఆవ గింజంత సైజు ఉంటుంది. మరి ఇంత పెద్ద వృక్షాన్ని భగవంతుడు ఈ చిన్న గింజలో అమర్చినప్పుడు ఆ సూది రంధ్రంలో ఆయనకి ఏనుగు దూరుతుడు పెద్ద పైన స్వామి అన్నాడంట. అప్పుడు నారదుని, అవరా భక్తి అంటే నీదే, నమ్మకం అంటే నీదే, అందుకే ఈ శరీరాన్ని వదిలిన తర్వాత నువ్వు భగవంతుని చేరుకుంటావని. అందుకే నమ్మకము విశ్వాసము ఉంటేనే భగవంతుని మనము చేరుకుంటామన్నట. అందుకే నమ్మల్లా భగవంతుడు ఏమి చేసినా మన మంచికి అనుకున్నాను, ఏం జరిగినా మన మంచికే. కానీ మనము ఈ జగత్తులో ఉన్నాం కాబట్టి మనం ఏమనుకుంటాం, ఎప్పుడు భగవంతుని నమ్మితే భగవంతుడు మనకి అంతా మంచి చేయాలని కోరుకుంటాం, మనకి చెడు జరగరాదు అనుకుంటాము. మనం అదే కదా, ఎప్పుడైతే భగవంతుడు ప్రార్థిస్తామో ఏం కావాలంటాం మనం, స్వామి మాకు కష్టాలు వద్దు, బాధలు వద్దు, ఎప్పుడు నీ దయగలిగిన అని మనం కోరుకుంటాం. మనకు తెలియదు ముందు ఏం జరుగుతుందో, ఏ నిమిషానికి ఏం జరుగుతుందో మనకు తెలియదు, భగవంతుడు తెలుసు. అదే భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి మనకి ఏదన్నా కష్టాలు వస్తా ఉన్నప్పుడు కూడా మన ఉండింది కూడా తీసేస్తాడు. అప్పుడు మనకు బాధ అనిపిస్తుంది, ఏం స్వామి నేను ఇంత పూజిస్తున్నాను, ఇంత జపం చేస్తున్నాను, ప్రతిరోజు శ్రవణం చేస్తున్నాను, అయినా నాకున్న ఈ ధనాన్ని అయినా సరే, నాకున్న ఈ బంధువుల ఒక ప్రేమ అయినా సరే ఎందుకు దూరం చేసినాడు, బాధపడచ్చు.
అంటే భగవంతుని తెలుసు మనకి ఏమన్నా సరే, మన ధనంతో సరే, మన బంధువులతో సరే, మన స్నేహితులతో సరే ఏమన్నా మనకు ఆపద పొంచిందంటే ఏం చేస్తాడు భగవంతుడు? దూరం చేసేస్తాడు. ఎందుకంటే భగవంతుని తెలుసు మనకి చెడు జరగరాదని భగవంతుడు ఆలోచిస్తాడు. మనం ఏంటో బద్ధ జీవనంలో ఉన్నాం కాబట్టి మనకు అర్థం కాడు భగవంతుడు. మనకి ఏదన్నా ప్రీతిపాత్రమైంది భగవంతుడు తీసుకుంటే మనకి నచ్చదు, కానీ మన మంచికే చేస్తుంటాడు భగవంతుడు. ఏం చేయలేను మన మంచికే. అంతెందుకు ఎగ్జాంపుల్ మనం తెలుసుకోవాలంటే, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరైనా బిలేడు అడిగి ఇస్తారు ఒక 5 ఏళ్ళ పిల్లోనికి. ఎందుకు ఇవ్వరు బిలేడు? చేయి కోసుకుంటాను అంటే హాని జరుగుతుందని. అదేవిధంగా భగవంతుడైనా సరే మన జీవితంలో ఏమన్నా మనకు ఆపదలు పొంచి ఉన్నామంటే భగవంతుడు ఏం చేస్తాడు? ఎమ్మడైనా ఐశ్వర్యమైనా సరే, నీ బంధువులైనా సరే, ఎవరైనా సరే ఏం చేస్తాడు? తొలగించేస్తాడు. అందుకే ఇంకోటి చూడండి, భక్తునికి ఎప్పుడు ఆనందం ఉంటుంది తెలుసా? భౌతికమైన వల్ల వదిలిపోయినప్పుడే ఆనందం ఉంటుంది. ఎలాగంటే కుంతిదేవి ఒకసారి భగవంతుని ఒక వరం అడిగిందంట. ఏం వరం అడిగింది అంటే, ఎప్పుడైతే వీళ్ళకి కష్టాలు ఉన్నావో తర్వాత కురుక్షేత్రంలో ఏమైంది? వీళ్ళకి విజయాన్ని చేకూర్చిన తర్వాత ఏమైంది? రాజుని చేసినాడు ధర్మరాజుని. అప్పుడు అన్నాడంట, అమ్మ అత్త, ఇప్పుడు నుండి నీ జీవితంలో కష్టాలే ఉండవు, ఎప్పుడు ఆనందంగా ఉంటావని. అప్పుడు కుంతిదేవి, స్వామి నాకు ఒక వరం ఇవ్వనిది. ఏం వరం అంటే, నాకు పదే కష్టాలు ఇవ్వని. ఇదేదత్తా అందరూ సుఖాలు కోరుకుంటే నువ్వు కష్టాలు కోరుకుంటావు. అప్పుడు ఆయన, స్వామి కష్టాలు ఉన్నావంటే కృష్ణ అంటే నువ్వు ప్రత్యక్షమయ్యేవాడివి. ఇప్పుడు అన్ని ఇచ్చినావు, కృష్ణ అంటే వస్తావు, మా అత్తకి ఏం తక్కువ ఉందిలే, అంత కొడుకులంతా రాజులైనారు, ఆనందంగా ఉంటాం. అందుకే పదే కష్టాలు అయ్యాను. అందుకే మనం కూడా ఎక్కువ కష్టాలు ఉంటేనే భజన చేస్తాం అన్నమాట. ఎందుకంటే భౌతికమైన భగవంతుని మనం మరిపించేస్తాం. అందుకే మనం కూడా ఏం అడగాలి? ఎప్పుడో కృష్ణ ప్రేమను అడగాలి. ఏం అడగాలి మనము? ధనాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, కీర్తిని కానీ ఇవల్ల అడగరాదు. చైతన్య ప్రభు ఏమని చెప్పినాడు? నా ధనం నా జనం నా సుందరిం కవితం వా జగదీశ కామయే మమ జన్మనీశ్వరే భక్తిరైత్విగీతయే. ఓ జగదీశ, ధనమును కూడబెట్టవాలని కానీ, సౌందర్య స్త్రీలను కానీ, అనేక సంఖ్యలో అనేలను కానీ నేను కోరును. జన్మమందు నేను కోరున్నది నీ నిర్ణేతమైన భక్తియుక్త సేవ ఒకటే. ఎందుకంటే ధనము శాశ్వతం కాదు, బంధువులు శాశ్వతం కాదు, యవ్వనం కూడా శాశ్వతం కాదు. గంధరా శ్రీమద్ భాగవతంకి జై, జగద్గురు ప్రభుపాదికి జై, అనంత కోటి వైష్ణవుందికి జై. గౌ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. టైం లేదంటున్నారు ప్రభులు. ఎవరైనా సరే ఒక ప్రశ్న 2 ప్రశ్నలు సరే, లేదంటే ప్రసాదం తిన్న తర్వాత కూడా అడగచ్చు. హరే కృష్ణ. ప్రశ్నలు ఉన్నాయి ఎవరికన్నా? మాతాజీ ప్రభులు ఏం ప్రశ్నలు ఉంటాడు? ఎందుకంటే మన శ్రీమద్ భాగవతంలో, భగవద్గీతలో ప్రపంచంలో ప్రతి సమస్యకి ఇందులో జవాబు ఉంది. సమస్యలు ఎన్ని ఉంటే అంతకు 100 రెట్లు ఇందులో జవాబులు దొరుకుతాం అనమాట. అంత అద్భుతమైన మన గ్రంథాలు, భగవద్గీత కానీ, భాగవతం కానీ, రామాయణం కానీ. హరే కృష్ణ.